హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున పవన్ కళ్యాణ్ నిన్ననే తనకి సంబంధించి మరొక రకమైనటువంటి సస్పెన్స్ని క్రియేట్ చేశారు. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించారు. అదే సందర్భంలో కాకినాడకు సంబంధించి పిఠాపురం అభ్యర్థిగా ఇంతకుముందు ప్రకటించినటువంటి టీ టైం ఉదయ్ని ప్రకటించారు కాకినాడ పార్లమెంట్కి. అంతకుముందు సానా సతీష్ అన్నటువంటి పేరుని పక్కన పెట్టి ఉదయ్ని ప్రకటించారు. అయితే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కనుక తనని కాకినాడ ఎంపీగా చేయమంటే అప్పుడు తాను ఎంపీగా చేస్తే అప్పుడు ఉదయ్ పిఠాపురం నుండి పోటీ చేస్తారని ప్రకటించారు. మరొక వైపున అసలు ఈ పొత్తులని తాను ఎంతో కష్టపడి గత 4 ఏళ్ల నుంచి ప్రయత్నించి సాధించానని చెప్పుకొచ్చారు. జగన్ని గద్దెదించడమే లక్ష్యం అన్నటువంటి ఉద్దేశంతోనే తాను సాగుతున్నానని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల సీట్ల సర్దుబాటు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. జనసేనకి ఏమి సీట్లు ఇచ్చారన్నటువంటి ఒకటొకటి దశల వారీగా విడుదల చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో తను విడుదల చేయాల్సిన 16 స్థానాలకు సంబంధించి సస్పెన్స్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లని అనౌన్స్ చేసేస్తే తమకు సంబంధించిన 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అదే కన్ఫ్యూజన్ ఉంది. భారతీయ జనతా పార్టీలో ఏ సీట్లలో పోటీ చేయబోతుందో కూడా తేలట్లేదు. వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ నిన్నటి అంశం తరహాలోనే సస్పెన్స్గా ఉంటుందా, లేకపోతే తెలిసినే బయటికి చెప్పడానికి వెనకాడుతున్నారు? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీధర్ అవుతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నల్లాల రామకృష్ణ జనసేన నాయకులు, పాకా సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ నాయకులు, మాకురెడ్డి పురుషోత్తం రెడ్డి రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రామకృష్ణ గారు, జనసేన అసలు ఈ సీట్లు ఏమేంటి అన్నది మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ మీ పార్టీ నాయకత్వానికి కానీ ముందుగా చెప్పడం ఏమన్నా జరిగిందా? ఏమేమి సీట్లు పోటీ చేయబోతున్నారు అన్నటువంటిది. అందరికీ ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం అండి. సాయి గారు మీకు కూడా నమస్కారం. అలాగే జర్నలిస్ట్ సాయి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. విషయం ఏంటంటే అండి, మా అగ్ర నాయకత్వం అందరికీ కూడా వీటి మీద కంప్లీట్ క్లారిటీ ఉంది, అందులో అనుమానం లేదు. కాకపోతే వ్యూహాత్మకంగా ఆ స్టెప్స్ ని బట్టి ఆ సమయం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్ గా మీరు అనౌన్స్ చేసిన టైం కూడా మీరు చూసే ఉండొచ్చు. ఏ సందర్భానికి ఏ స్టెప్ అయితే కరెక్ట్ గా మళ్ళీ అక్కడ టర్న్ అవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందువల్లంటే ముందు ఒక పేరు బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ వ్యూహాత్మకంగా ఇవన్నీ అంటే ఎవరు ఎత్తులు పై ఎత్తులు వేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మామూలుగా పార్టీ అధిష్టానానికి ఉండేటువంటి 2-3 ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి కదండి. ఆ ఆప్షన్స్ ప్రకారమే దాన్ని చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని ప్రకటించడం జరుగుతుంది. మా అగ్ర నాయకత్వానికి అందరికీ కూడా క్లారిటీ ఉంది ఆ విషయంలోని. అదంతా కూడా స్ట్రాటజిక్ విధానం అనమాట. అంటే గత అంటే దాదాపు 3-4 నెలల పాటు చర్చలు జరిగినాయి చంద్రబాబు గారి మధ్య, పవన్ కళ్యాణ్ గారి మధ్య. ఈ స్థానాలు ఏమేంటి అన్నటువంటిది ముందే తెలిసి ఉంటే అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కన్విన్స్ చేయడం, అలాగే జనసేనకు సంబంధించి మీ వాళ్ళని కన్విన్స్ చేయడం చేసి ఉంటే ఇప్పుడు ఈ వివాదాలు వచ్చాయి కదా, అది కూడా వ్యూహాత్మకమేనా? అస్సలు ఎట్టి పరిస్థితుల్లోని వివాదాలు రహితమైనటువంటిది ఒక కూటమిలో సాధారణంగా జరగదు. ఎన్ని ఒప్పించినా, ఎన్ని నప్పించినా, ఎన్ని మెప్పించినా ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతుంది. మళ్ళీ దాన్ని మెకానిజం చేసుకుంటూ వెళ్లాల్సిందే. ఆల్రెడీ దానికి సంబంధించి వాళ్ళ అగ్ర నాయకత్వం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మా అగ్ర నాయకత్వం మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంతా కూడా నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పుడు ఏది అనౌన్స్ చేసినా దానికి సంబంధించి సమాచారం ఇస్తూనే ఉంటారు. అయితే ఒక అభ్యర్థి మొత్తం కంప్లీట్ గా నియోజకవర్గాన్ని బేస్ చేసుకుని పనిచేసి ఈసారి ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతాను అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలగంటారు, వాళ్ళ చుట్టాలు కలగంటారు, వెల్విషర్స్, పార్టీ సభ్యులు అందరూ ఉంటారు. అది ఒక స్థాయికి రావడానికి ఎప్పుడూ దాని టైం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా తీసుకుంటుందండి. ఆ వచ్చినటువంటి మెకానిజం వచ్చినటువంటి కంప్లైంట్స్ వాళ్ళు వచ్చేటువంటి చిన్నవి. మొన్నటి వరకు అలా అయ్యింది. నిన్న పిఠాపురం ఏమైందండి, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానంటే మళ్ళీ వెంటనే జనరల్ అయ్యి తగలబెట్టేసినటువంటి వర్మగారు ఆయన వచ్చి గ్లాసుకు ఓటు వేయడం అంటే వర్మను నెగ్గించడమే, ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా నెగ్గించాలని ఆయనే మాకంటే బలంగా వచ్చినటువంటి మాట. అలా ఏంటంటే ఎక్కడికక్కడ ఒక మెకానిజం ఏంటంటే అప్పటికప్పుడు పరిస్థితులు ఏమైతే ప్రతిదీ భవిష్యత్తు ఆలోచన అనేది చేయలేము. చూస్తే తప్పని 100% సొసైటీ. వర్మ గారు ఇంకో ప్రకటన చేశారు, పవన్ కళ్యాణ్ గారు కనుక కాకినాడ నుంచి పోటీ చేసేటట్టయితే నేను పిఠాపురం నుండి పోటీ చేస్తాను, అది వదిలేసేయాలన్నటువంటిది. అవునండి.
సార్ ఎప్పుడు ఈ ట్విస్ట్లు అలా ఉంటాయి సార్, మీకు తెలియదా నేను అంటుంది అదేం కాదు, బేసిక్ గా ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ముందుగా అసలు వాళ్ళకి చెప్పినా కూడా ఇట్లా మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళకి చెప్పలేదా అని అడుగుతున్నాను నేను. అది వ్యూహాత్మకం అంటే మీకు తెలిసినా కూడా జరగకపోవడం, అంటే వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు అట్లాంటిది మాట్లాడుతూ ఉండటం వాళ్ళ మనుగడ కోసం. లేదు అంటే కనుక వాళ్ళకి ఈ ముందు తెలియకపోవడం, ఇదిగో ఈ సీట్ నాకు రాదు అని తెలిస్తే ఉండే ప్రిపరేషన్ వేరు, వస్తుంది అని నమ్మి చివరి నిమిషంలో మారుతున్నప్పుడు వచ్చేటటువంటి కన్ఫ్యూజన్ వేరు. ఈ రెండిట్లో ఏది జరుగుతుందని జనరల్ గా 2-3 రకాలు ఉంటాయి సార్. 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ముందే మీకు సీట్ రాదని అనౌన్స్ చేస్తే ఆయన ప్రిపేర్ అవ్వచ్చు, లేదా పొత్తులో ఉన్న పార్టీ ఓటమికి గురి చేసేలా ఉండొచ్చు. అలాంటి పొజిషన్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి అక్కడ వ్యవహరిస్తారు. అలా ముందు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మనుగడ ఇమీడియట్ గా తగ్గిపోతే వాళ్ళు కనుమరుగైపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంచెం బెట్టు చేసి చేయడం అనేటువంటిది ఎప్పుడు సహజంగా జరిగేదే. అలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. పైగా కొత్తగా ఏర్పడినటువంటి ట్విస్టులు, మలుపులు, లేకపోతే ఏర్పడినటువంటి సంఘటనలు, వీటిని బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు మెకానిజం చేయడం అనేటువంటిది రాజకీయ పార్టీలు ఇది తప్పదు, కూటమిలో అంతకన్నా తప్పదు. దాని ప్రకారం కూడా చేస్తూ ఉంటారు. ఈ 3 రకాలైనటువంటి ఎప్పుడు ఉంటాయండి? ఈ 3 వ్యూహాత్మకమైనవే. రాజకీయ పార్టీ అల్టిమేట్ ఏంటండి, ఖచ్చితంగా మనం నిలబడడం అంటే గోల్ కొట్టాలి. గోల్ కొట్టాలనుకున్నప్పుడు ఆ సందర్భానికి ఏదైతే ప్రాపర్ అక్కడ స్టెప్ ఉందో ఆ స్టెప్ ని తీసుకోవడమే జరుగుతుంది. అలాగే తీసుకుంటున్నారు కూడా. రైట్, మంచి పాయింట్. పాకా సత్యనారాయణ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ 10 సీట్లు అసెంబ్లీ సీట్లు కానీ 6 పార్లమెంట్ సీట్లు కూడా ఇట్లా ముందే తెలిసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా, లేదా ఇంకా చర్చలు జరుగుతున్నాయా? మీరు కూడా పోటీ పడతారంటున్నారు నరసరాపురం సీటుకి, ఏం జరుగుతుంది అసలు? సార్, ముందుగా మీకు ప్యానల్ ఉన్న వారికి, ప్రేక్షకులందరూ కూడా నా యొక్క నమస్కారాలండి. సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా ఆలస్యంగా కూటమిలోకి రావడం, ఈ వచ్చినటువంటి సందర్భంలో పార్టీలకు సంబంధించినటువంటి సమన్వయం, దానికి సంబంధానికి లేకుండా ముందుగానే ఈ 2 పార్టీల మధ్యన ఒప్పందం కుదరటం, ఈ ఒప్పందం కుదురులో కొన్ని సీట్లు డిక్లేర్ చేయటం వల్ల ఈ కన్ఫ్యూజన్ అనేది రావడానికి ప్రధానమైన కారణం. ఒక ఎన్నికల ప్రణాళికకి చాలా ముందస్తుగా వ్యూహాలు రచించడం వేరు, దానికి తక్కువ సమయంలో తీసుకున్నప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు వేరేగా ఉంటాయి. మేము భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందం 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలకి కేంద్ర పార్టీ ఆమోదించింది. కానీ ఆ 10 అసెంబ్లీ స్థానాలు ఏవి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇక్కడ మాకు ఈ రాష్ట్రంలో ఏర్పాటు ఇచ్చినటువంటి సీట్లన్నీ కూడా అవి అత్యంత బలహీనంగా భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కూడా గెలవడానికి అవకాశం లేనటువంటి స్థానాలని ఎంపిక చేసి మెత్తర ధర్మం అనేటటువంటి దాంట్లో మాకున్నటువంటి ఇబ్బంది ఉందనేటువంటి విషయం నేను గమనించిన తర్వాత మేము జాతీయ పార్టీకి మా యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ మేము ఒక 80 సభ్యులు, సీనియర్ మెంబర్స్, దాదాపుగా 30 సంవత్సరాల పైబడి పార్టీకి పనిచేస్తున్నటువంటి వాళ్ళలో ప్రథమ సంతకం నాది కింద నేను 44 సంవత్సరాల పార్టీకి నేను పూర్తయింది. నాకు ఈ 44 సంవత్సరాల సీనియారిటీ ఆధారంగా అంతపూర్వం ఆ విద్యార్థి పరిషత్, అంతపూర్వం RSS లో పనిచేసిన కార్యకర్తగా కొన్ని విషయాలు నేను జాతీయ పార్టీ దృష్టి తీసుకెళ్ళటం జరిగింది. పొత్తు ధర్మం అంటే దాని అర్థం మీరు ఓడిపోయే స్థానాలు మాకు కేటాయించడం కాదు, మాకున్నటువంటి బలం మీకు తెలుసు కాబట్టి మమ్మల్ని కూడా కలుపుని గెలిపించేటటువంటి బాధ్యత కూడా మీరు స్వీకరించేటటువంటి పరిస్థితి ఉండాలి తప్ప కేవలం మీరు వరకు మీరు సేఫ్ సైడ్ లో చూసుకుని మీ పొత్తు ధర్మాన్ని పాటించాలనేటటువంటి నిర్ణయం చేయడం అనేది కుదరదు అనేది ఒక అంశం. 2, పొత్తులో వచ్చేటటువంటి అభ్యర్థుల యొక్క పేర్లు. సో మాకు 2 అభ్యంతరాలు మేము ప్రధానంగా తెలియజేస్తాం. 1 స్థానాలు, 2 స్థానాల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులు. ఈ అభ్యర్థులు ఎవరు? వీళ్ళు వలస పక్షుల, తాత్కాలికంగా పార్టీని యొక్క ప్రయోజనాలు కాకుండా పొత్తు కుదిరితే వచ్చేటటువంటి అవకాశం ఉన్న ఆశావాదుల, ఈ విషయాన్ని గమనించమని చెప్పాము. 2ది. 3, ఏ ప్రాతిపదికన ఈ స్థానాలని ఎంపిక చేశారు, ఏ ప్రాతిపదిక, మీ దగ్గర ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ ఏంటి? ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి సీట్ ఇచ్చారు మాకు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కనుక విపరీతమైనటువంటి హవా వచ్చి 174 స్థానాలు తెలుగుదేశం జనసేన గెలిచిన బీజేపీ కూటమితో కలిపి ఓడిపోయే సీట్ ఏంటంటే ఖచ్చితంగా అనపర్తి. అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఎంత బలంగా ఉందనేటువంటి విషయం
మాకు చాలా తేడా కలిగింది. 60% లాస్ట్ ఎలక్షన్ లో వాళ్ళకి వస్తే 30% తెలుగుదేశానికి వస్తే మిగిలిన అన్ని పార్టీలకి 10% వచ్చింది. కదిరి స్థానం ఉంది. కదిరిలో దాదాపుగా 46% ముస్లిమ్స్ ఉన్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మేము ప్రవేశపెట్టిన తర్వాత స్థానికంగా అక్కడ రెచ్చగొట్టినటువంటి ఈ యొక్క ధోరణి వల్ల అక్కడ ఏ రకంగా బీజేపీ గెలుస్తుందని చెప్పి కదిరి స్థానాన్ని మాకు ఎంపిక చేశారు. కాబట్టి ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకంగా జరిగేటటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కేంద్ర దృష్టికి తీసుకెళ్లి సర్వే బోగస్ సర్వే వచ్చింది, కేంద్ర పార్టీకి ఇచ్చిన నివేదిక తప్పు, ఆ స్థానాల తప్పు. కాబట్టి ఈ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు దీనికి సంబంధించినటువంటి విషయాలు గమనించాలని చెప్పి కోరుతూ పార్టీలో ఉండుకున్నటువంటి సీనియర్ మెంబర్లను కూడా మీరు ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక మనోబలం, ధైర్యం, పార్టీ మమ్మల్ని అక్కం చేర్చుకుని కాస్తుందనేటటువంటి ఒక విశ్వాసాన్ని నింపే అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మేము కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. లేకపోతే రెండో అంశం నరసాపురం పార్లమెంట్కి సంబంధించి ఇక్కడ సనాతనంగా ఇప్పటికి జరిగినటువంటి ఎన్నికల్లో 11 సార్లు క్షత్రియులు గెలవడం జరిగింది, 2 సార్లు కాపులు గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం వీటి అన్నిటికీ కూడా భిన్నంగా వైఎస్ఆర్సీపీ ఈ రోజు ఇక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళని ఎంపిక చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పావురి ఈ నియోజకవర్గంలో విసరడం జరిగింది. అంటే దీనికి ఒక నూతన రాజకీయ శక్తిని, ఒక నూతన ఇంతవరకు సృజించినటువంటి సామాజిక వర్గాన్ని దీనికి కేటాయించి ఒక సవాల్ని విసిరారు. ఈ సవాల్ని విసిరినప్పుడు మేము కేంద్ర పార్టీకి ఇచ్చినటువంటి అవసరం ఏంటంటే అదే వెనుకబడిన తరగతులకు చెందినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వాటి మేము కూడా ఉన్నాం. కాబట్టి మాకున్నటువంటి నిబద్ధత ప్రకారం దాదాపుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క బీసీ సర్వే జరిపిన తర్వాత ఆ సర్వే ఆధారంగానే అతని యొక్క సీట్లని కేటాయిస్తూ వచ్చేటటువంటి విషయాన్ని నాకైతే స్పష్టంగా నాకు అర్థమవుతుంది. ఇది 83లో ఎన్టీ రామారావు అప్పుడు దాకా మహావృక్షాలు ఉన్నటువంటి సనాతనంగా అనువంశికంగా అనుభవిస్తున్నటువంటి వారందరికీ కూడా నూతన రక్తం 83లో ఎక్కిస్తే మళ్ళీ 2024లో ఈ యొక్క అంశాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యక్తులు, అంటే ఇంతవరకు అసలు ఏ ప్రాంతంలో టచ్ అయినటువంటి వర్గం ఉంది. ఇవాళ నరసాపురం పార్లమెంట్లో 13.5 లక్షల ఓట్లు ఉంటే 7.5 లక్షల ఓట్లు బీసీలు చెందింది. ఈ చెప్పినటువంటి 11 సార్లు క్షత్రియులు రిప్రజెంట్ చేసే సామాజిక వర్గానికి ఉన్నటువంటి పాపులేషన్ ఎంతంటే దాదాపుగా 3% ఉంటుంది. కాపు సామాజిక వర్గానికి 16% ఉంటుంది. కాబట్టి ఈ నిష్పత్తిలో మేము కూడా ఈ యొక్క పార్టీ ప్రాతిపదిక ఆలోచన అంశం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి విధానానికి కౌంటర్గా ఇచ్చేటటువంటి నివేదికలో నా పేరు కూడా పరిశీలనలోకి వెళ్ళడం వల్ల ఈ రోజు ఈ యొక్క చర్చలో నరసాపురం పార్లమెంట్ నుంచి, అంటే నేను 96లో ఈ పార్లమెంట్ నుంచి నేను కంటెస్ట్ చేయడం జరిగింది. అదే రకంగా 2006లో కూడా నేను ఎమ్మెల్సీ కంటెస్ట్ చేయడం జరిగింది. ఓడిపోయే సమయాన్ని మేము కంటెస్ట్ చేస్తూ ఉన్నాం. 44 సంవత్సరాలు బట్టి పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. గెలిచేటటువంటి సందర్భాల్లో గెలుపు ఆధారం చేసుకుని వచ్చేటటువంటి వ్యక్తులను గమనించేటటువంటి ప్రయత్నం అధిష్టానం స్వీకరించితే తప్ప పార్టీ యొక్క కేడర్కి మనం సరైనటువంటి సంకేతం ఇవ్వలేదు. ఇంత సీనియర్ మెంబర్లకు కూడా గుర్తింపు లేకపోతే భవిష్యత్తులో మా పరిస్థితి ఏంటనేటటువంటి ఒక ప్రశ్న కార్యకర్తలకు రాకుండా ఉండాలంటే ఆ నష్ట నివారణ కూడా మీరు స్పష్టంగా చేపట్టాలనేటువంటి నివేదికతోటి ఇవన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను సార్. రైట్. ఈ 6 పార్లమెంట్లలో అనకాపల్లి, విజయనగరము, తర్వాతన మనకి మీకు ఇచ్చినటువంటి వాటిలో అరకు, ఈ 3 అసలు ఎప్పుడు మీకు డిపాజిట్లు వచ్చినటువంటిది కూడా లేదు. ఈ 3 ఇప్పుడు మీరు తీసుకుంటున్నారా? మార్చమని అడిగారు. మేము తీసుకున్నటువంటి విషయం, అందుకే మేము అడిగినటువంటి విషయాల్లో మేము ప్రతిపాదించినటువంటి అంశాలు వేరు. ఎందుకంటే మా యొక్క పరిస్థితి నాకు స్పష్టంగా మీరు చూశారు. ప్రసార మాధ్యమాల్లో గజేంద్ర సింగ్ షెకావత్ తోటి నేరుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు తప్ప మా పార్టీ నుంచి ఈ ప్రాంతానికి తెలిసినటువంటి నాయకులు అక్కడ కూర్చున్నటువంటి పురంధరేశ్వర్ గారు ఆ సమావేశానికి వెళ్ళలేదు. మా సంఘటనా మంత్రి మధుకర్జీ కూడా లేని కారణంగా అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ స్పష్టంగా కనపడినటువంటి విషయాన్ని, ఈ విషయాన్ని కూడా నేను పొందుపరిచి కూడా నేను చెప్పడం జరిగింది. ఇంకా ఒక సరైన భాషలో చెప్పాలంటే ఒక తెలుగు రానటువంటి మనిషి, ఒక హిందీ తెలియనటువంటి వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుని జరిగినటువంటి ఒప్పందం అని చెప్పి నేను కొంచెం ఘాటుగానే నా లేఖలో రాయడం చెప్పడం కూడా జరిగింది. రైట్. ఇప్పుడు ఆ మార్పు చేర్పులకు ఒప్పుకుంటున్నారా, అదే తీసుకోమంటున్నారా?
మేము అడుగుతున్నాం, ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ మనకి ఇంకా 45 రోజులు సుమారు ఉంది కాబట్టి ఈ 45 రోజుల సుమారులో మమ్మల్ని మేము చెప్పిన దాన్ని కూడా ప్రామాణికంగా కాకుండా మీరు మీ సొంత సర్వేలతోటి చేయించండి. ఆ సర్వే చేయించిన నివేదిక తీసుకుని మీకు ఇచ్చినటువంటి నివేదిక నేను చెప్పేది చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఆ నివేదికలో నిజాయితీ లేదు, కేవలం మీరు అనుకున్నటువంటి అంకి వస్తుంది తప్ప ఆ సంఖ్య గెలవడానికి కానీ పార్టీ బలోపేతానికి కానీ ఉపయోగపడదు. కాబట్టి మీ దర్యాప్తు సంస్థలతో కానీ మీ నిఘా విభాగాలతో కానీ మీరు ప్రత్యేకంగా చేయించండి. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని కూడా మీరు పరిగణలో తీసుకోకుండానే చేసి మీరు గెలుస్తామని నమ్మకం ఉందంటే మీరు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయమని చెప్పి మేము కేంద్ర పార్టీకి ఆమోదించి మేము చెప్పడం జరిగింది. రైట్. సుజనా చౌదరి, సీఎం రమేష్, పాతూరు నాగభూషణము, తర్వాత వంగా గీత, ఇట్లా సత్య, ఇట్లాంటి వాళ్ళకి సీట్లు ఇందులో కన్ఫర్మ్ చేసినట్టుగా ఉందా ఇంతకుముందు ఫస్ట్ లో వచ్చినటువంటి ప్రతిపాదనలో? వారందరూ కూడా ఎప్పుడైతే మాకు దీనికి సంబంధించినటువంటి నివేదిక మేము కోరటం జరిగిందో ఆ నివేదిక ఆధారంగా ఈ యొక్క పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మాకు కొన్ని వీళ్ళందరూ కూడా తమ యొక్క అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఆధారంగా మాకు మీ ఆడియో మ్యూట్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఎగ్జిట్ అయినట్టున్నారు. రైట్, పురుషోత్తం రెడ్డి గారు దీన్ని ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం. సాయి గారు, సత్యనారాయణ గారు, ఈ మొత్తం క్రైసిస్ కి లేదా కొంచెం గందరగోళానికి కారణాలని ఒక్క నిమిషం, ఇప్పుడు ఓకే కదండి? ఓకే సార్. రైట్ రైట్, ఒక్క నిమిషం పురుషోత్తం రెడ్డి గారు, ఆయన మధ్యలో చెప్పండి. సత్యనారాయణ గారు, ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారా సీట్లు? లేదండి, కన్ఫర్మ్ చేయలేదండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ ఢిల్లీలో జరుగుతుందండి. నిన్న ఇవాళ రేపు కూడా జరగబోతున్నాయి. ఓకే, మేము చాలా స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి విషయాలు మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అంశాలు కూడా ఇవన్నీ కూడా వాళ్ళ చర్చలో జరుగుతున్నాయి. చర్చలో మొత్తం కంప్లీట్ జరుగుతుంది. మాకు సంబంధించినటువంటి వివిధ క్షేత్రాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా దీని మీద మేము నివేదిక ఇవ్వడం జరిగింది. దీని ఆధారంగా జరుగుతుంది. వాళ్ళు కూడా కోరారు. సత్య గారు అయితే మాకు పార్టీకి సంబంధించిన పాత కార్యకర్త విద్యార్థి పరిషత్ నుంచి వచ్చారు. మీరు చెప్పినటువంటి సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, వీళ్ళంతా కూడా తర్వాత వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. కాబట్టి అందులో సత్య గారి పేరు ఇది హిందూపురానికి సంబంధించినటువంటి విషయం మరి రావడం జరిగింది. అక్కడ పరిపూర్ణానంద స్వామి గారు కూడా ఒక కంటెండర్ గా రావడం జరిగింది. ఆ రెండు పేర్లు, అది విశ్వ హిందూ పరిషత్ పరివార క్షేత్రాల నుంచి ఏమో పరిపూర్ణానంద స్వామి గారు, పార్టీ నుంచి ఏమో సత్య గారి పేరు పరిశీలనలోకి రావడం జరిగింది. ఓవరాల్ గా ఇప్పుడు మీ సీట్లలో విశాఖపట్నము, తర్వాత ఏలూరు, హిందూపురము అడుగుతున్నారు, అరకు, అనకాపల్లి, విజయనగరంకి బదులుగా అంటున్నారు. అది నిజమేనా? లేదండి, అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ఇప్పుడు ఈ పొత్తుకు సంబంధించిన విషయాల్లో చాలా కీలకం ఏంటంటే అరకు వచ్చి ఎస్టీ పార్లమెంట్ సెగ్మెంట్. దానికి సంబంధించి మాకున్నటువంటి సంస్థాగతంగా ఇటీవల కాలంలో మాకు బూత్ స్థాయి కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి అరకు కొంత పార్టీ నుంచి కూడా మాకు కొంత ప్రతిపాదన ఉంది. కానీ ఏలూరుకు సంబంధించి తపనా చౌదరి గారు గత 3 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నటువంటి విషయాన్ని ప్రామాణికంగా వాళ్ళు తీసుకున్నారు. కానీ అక్కడ కూడా మాకు పెద్దగా గెలిచినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఒక కైకులూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి కూడా ఆ పరిధిలోకి వచ్చింది లోగడ. ఏలూరు పార్లమెంట్ కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రత్యామ్నాయం వీళ్ళు అడుగుతున్నారు. కానీ బట్ ఏలూరు పార్లమెంటు తెలుగుదేశం అయితే వదులుకోవడానికి సిద్ధంగా లేదనేది నాకు ఉన్నటువంటి సమాచారం. లేకపోతే నరసాపురం ఒకటి మాకు ట్రెడిషనల్ గా గెలిచేటటువంటి అవకాశం ఉంది. మాకు నరసాపురంలో ఉన్నటువంటి బలం ఏంటంటే 1980 మేము పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా ఇక్కడ స్థానిక సంస్థల్లో ఎప్పుడు కూడా మా ప్రాతినిధ్యం ఉంటాను. పార్టీ గెలుపోవడంతో నిమిత్తం లేకుండా నరసాపురం మున్సిపల్ చైర్మన్ కూడా గెలిచాం. నరసాపురం పార్లమెంట్ పరిధిలో తాడేపల్లిగూడెన్ని పైడికొండల మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదే రకంగా మేము ఇక్కడ భీమవరం మున్సిపాలిటీలో ఎప్పుడు గత 44 సంవత్సరాల నుంచి కూడా స్థానిక సంస్థల్లో మా ప్రాతినిధ్యం ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ అవుతూనే ఉంది. కాబట్టి సంస్థాగతంగా మాకు ఇక్కడ ఎంపీటీసీ ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కంపేర్ విత్ రెస్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. నరసాపురం నియోజకవర్గంలో కమలం గుర్తుని పరిచయం చేయాల్సిన అవసరం కానీ, లేదా బీజేపీ అనేది కొత్తది అనేటటువంటి అంశం కానీ లేకుండా ఈ గెలుపు ఓటములు జరుగుతున్నాయి. కాబట్టి ఈ స్థానాన్ని కూడా మేము గట్టిగా అడగడం జరిగింది. అయితే ఇది ట్రెడిషనల్ గా క్షత్రియులు అడుగుతున్నారనే అంశం. అయితే మేము ఇచ్చింది నూతనంగా ఈ డెమోగ్రఫీ ప్రకారం మీరు ఆలోచన చేసి బీసీకి అవకాశం ఇవ్వమని ఈ 2 ప్రతిపాదనలతో మేము ఎదుర్కొన్నాం. అంటే పార్లమెంట్ కూడా 2 సార్లు గెలిచారు కదా మీరు? 3 సార్లు. అవునండి.
కృష్ణరాజు గారు 2 సార్లు, ఒకసారి ఈయన కదా. కాదండి, కృష్ణరాజు గారు ఒకసారి, గోకరాజు గంగరాజు గారు ఒకసారి గెలిచారు. ఓకే, మధ్యలో ఓడిపోయారు కదా కృష్ణరాజు గారు. అవును సార్. రైట్. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, రఘురామ కృష్ణరాజు గారు ఇప్పుడు బీజేపీలో చేరారా, చేరి ఆయన తీసుకోబోతున్నారా? నరసాపురం ఎవరు వచ్చినా సరే ఏ పార్టీ సీట్ తీసుకుంటే వాళ్ళకి ఆ పార్టీలో చేరతానని ఆయన కూర్చుని ఉన్నారు. మీ పార్టీలో మీకు సీట్ తీసుకుంటే ఆయన వచ్చేస్తారు కదా, ఎలాగ మరి? ఇప్పుడు మేము కూడా ఇటీవల కాలంలో నేను ఒక ప్రెస్కి వెళ్ళే సందర్భంలో ఈ విషయం మీరు అడిగిన ప్రశ్న అడిగాను. వారికి ఈ రోజు కూడా ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ప్రాథమిక సభ్యత్వం లేకుండా వారు కలపడిన పార్టీ వల్ల ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఒక ఏబీ ఫారాలు ఇవ్వాల్సినటువంటి నడ్డా గారు, పురంధరేశ్వరి గారు చెప్పవలసిన విషయం, లేదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు చెప్పవలసిన విషయం, ఒక వ్యక్తి నాకే వచ్చేస్తుందని చెప్పేటటువంటి ప్రయత్నం వస్తే అసలు ప్రజాస్వామ్యంలో ఎంతకంటే అపహాస్యం ఉంటుంది. ఆయనకి సభ్యత్వం లేదా ఒక పార్టీకి కన్ఫైన్ అవ్వటం, ఒక సభ్యత్వానికి కన్ఫైన్ అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి తప్ప, ఈ ప్రామాణికాలు లేకుండా మాట్లాడేదానికి విలువే ఉంటుంది, పార్టీలకి మీద గౌరవం ఉంటుంది. ఎవరు పెడితే వాళ్ళు డిక్లేర్ చేసి నేను పట్టుకెళ్ళిపోతానంటే ఇది ఏమన్నా సంతలో కాయగూరలా పట్టుకెళ్ళిపోవడానికి? నేను ఏ పార్టీ వచ్చినా నేనే, లేదా అన్ని నాదే, నా సొంతం అంటానికి ఇది ఎట్లా కుదురుతుంది? కాబట్టి మేము లిటరల్ గా మేము చెప్పింది ఏంటంటే, మీరు సభ్యుడు కానప్పుడు మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తారు? అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. మీరు అడగటానికి ఒక ప్రామాణికం కావాలి కదా. మనసా వాచా కర్మేణ ఈ పార్టీ ఈ క్షణాన మీరు సభ్యత్వం స్వీకరించాలి తప్ప, అదేదో ఎవరి దగ్గరికి వెళ్తుందో సీట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కడువ కప్పుకు వస్తానంటే దానికి రేపొద్దున ఓటర్ మట్టికి ఇంత అవకాశవాదం ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఎలా ఎంపిక చేశారని పార్టీని తప్పుపడతారు. అదే రకంగా ఇట్టే అవకాశవాదికి ఇస్తే పరిస్థితి ఏంటనేటటువంటి విషయాలు రెండు తప్పుడు సంకేతాలు వెళ్తాయి ఇక్కడి నుంచి. ఆ సంకేతాలు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది. ఆయన చాలా బాధ్యతాయుతంగా మాట్లాడవలసినటువంటి మనిషి. ఆయన ఓపెన్ గా అన్ని పార్టీలు నేనే పోటీ, దేనికంటే ఇంకా అసలు నియోజకవర్గాల్లో కానీ ఇంకెవరు అసలు పోటీకి మనుషులు లేరా, అసలు దానికి సంబంధం లేదా, అసలు ఎవరిష్టం లేదు మాట్లాడుకుని తీసుకెళ్లిపోవడం అంటే ఇది నైతికతకి, రాజకీయ విలువలకి అన్నిటికీ ఇది ప్రశ్నార్థకం అవుతుంది. ఈ రకమైనటువంటి ఆలోచన భావజాలాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. అయినా మేము కూడా చెప్పాం, ఈ రకమైనటువంటి క్లైమ్స్ ఏదైతే చేస్తున్నారు ఆ క్లైమ్ ఎవరు చెప్పాలి? అది చంద్రబాబు నాయుడుకి చెప్పాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, లేకపోతే పురంధరేశ్వరి గారు చెప్పాలి, లేకపోతే జాతీయులు మా పార్టీకి వచ్చి నేషనల్ పార్టీ కాబట్టి ఏ ఫార్మ్ ఇచ్చేటటువంటి నడ్డా గారు చెప్పాలి. మేము క్యాండిడేట్ ఇవ్వటానికి ఓపెన్ చేసి పెట్టామనే పాయింట్ అక్కడ చెప్పాలి. వారెవరో చెప్పట్లేదు, మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడట్లేదు. ఈయన తనకు ఉన్నటువంటి ఆ మీడియా ద్వారా ఆయన ఆ మాట్లాడటం వల్ల ఆయన పరిశ్రమవుతున్నాడు, పార్టీలను బలహీనపరుస్తున్నాడు. అది చాలా రాంగ్ ఇండికేషన్ అవుతుంది. డెమోక్రసీలో అసలు సరైన విధానం కాదు అసలు. రకంగా నేను ఇప్పుడు కూడా చూడలేదు ఇన్ని సంవత్సరాల్లో. నేను 77 కాడి నుంచి నేను ఈ యొక్క ప్రత్యక్ష రాజకీయాల్లో నేను పనిచేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా ఈ రకంగా క్లెయిమ్ చేస్తూ లేరు. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, అవకాశం వస్తే పోటీ చేస్తారన్న మాట నేను విన్నాను తప్ప, అదైనా ఇదైనా ఏదైనా సరే నాదో ఖాళీ జెండా రాడ్డు, ఏ జెండా తగిలించుకుంటాను అనేటటువంటి రీతిలో సాగేటటువంటి మాటలకు విలువ ఉండదు. దానివల్ల విలువలు తగ్గుతాయి రాజకీయంగా. ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఆయనకు ఉంటుంది. తెలియదు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు. సాయి గారు, బేసిక్ గా సత్యనారాయణ గారు సీనియర్ పొలిటీషియన్, వారు చెప్పిన విషయాలు పరిశీలించినప్పుడు ఇంకొంతకాలం ఈ పొత్తులులో ఉన్నటువంటి సీట్ అడ్జస్ట్మెంట్ కొంత టైం బట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారు చెప్పిన పాయింట్ చాలా విలువైన పాయింట్స్. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అయితే వారు ఒక్క విషయాన్ని మర్చిపోతున్నట్టున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకునింది? అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి పవర్ఫుల్ వ్యక్తిని మేమైతే కొట్టలేము, మీరైతే కొడతారని కదా. అందువల్ల ఆడ ఓడిపోయే సీట్లు ఉంటే వాళ్ళు మీకు ఇస్తున్నారు. ఎందుకంటే మీరైతే బాగా కొడతారని వాళ్ళు నమ్మకం ఉన్నట్టుంది. కాబట్టి ఎక్కడైతే వాళ్ళు బలహీనంగా ఉన్నారో జగన్ ఎదుర్కొనే దమ్ము, ధైర్యం మీకు తప్ప ఎవరికి లేదని వాళ్ళు క్లెయిమ్ చేసేసి, ఎక్కడైతే జగన్ గారు బలం ఉన్నారో అదంతా మీకు ఇచ్చేసి మీరే ఫైట్ చేయను అన్నట్టుగా వాళ్ళ వ్యవహారాలు నడుస్తున్నాయి. కానీ మీరేమో మాకు ఓడిపోయి సీట్లు ఇస్తానని మీరు అంటున్నారు. కాబట్టి ఈ సంక్లిష్టత ఉంది. రెండోది, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి వ్యవహారానికి సంబంధించి సత్యనారాయణ గారు చెప్పిన దాంట్లో ఇంకొక ఆత్మ పరిశీలన చేసుకోవాలి బీజేపీ. ఆయన అట్లా మాట్లాడుతున్నంటే మనమే కదా కారణం. సమస్య ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు బీజేపీ సభ్యత్వం అనేస్తా ఉంటే ఎవరు నువ్వు అనే ఒక స్టేట్మెంట్ బీజేపీ అధ్యక్షాల నుంచి వచ్చుంటే ఆయన మాట్లాడగలడా? తెలుగుదేశం సభలోనే ఇంకా బీజేపీ రాకముందు కానీ బీజేపీ వస్తా ఉందని చెప్పేస్తున్నాడు, వచ్చిన తర్వాత నేను బీజేపీ క్యాండిడేట్ నేనే అనేస్తున్నాడు. అంతేందుకు 6 నెలల సంవత్సరం నుంచి మేము పొత్తు ఆల్రెడీ అయిపోయింది టైం అని ఆయన చెప్పిందే జరిగిపోతున్నాయి. ఇది కూడా ఒక కారణం. ఆయనకి విలువ ఎందుకు పెరిగిపోతుందంటే కొన్ని పార్టీల్లో ఆయన చెప్పిందే జరుగుతున్నాయి. కాబట్టి అవి కూడా ఒక కారణంగా ఉంటున్నాయి. నేను అనుకుంటుంది బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తుల్లో ఈ సంక్లిష్టత మరింత గందరగోళానికి దారితీసి వారి విజయావకాశాలని
అనవసరంగా కొంత తగ్గించుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మిత్రపక్షాల మధ్య పొత్తు ఒక వారం 10 రోజులు గడావుడుగా ఉంటుంది. ఇప్పుడు స్థాయి కూడా దొరికింది కాబట్టి ఎలక్షన్ ఇంకొంచెం కొనసాగించే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరే వాళ్ళకి కాకినాడ ఎంపీ ప్లస్ పిఠాపురం ఎమ్మెల్యే జనసేన ఖాతాలోకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా అభ్యర్థిని పెట్టుకునే స్వేచ్ఛ ఆ పార్టీకి ఉంటుంది. దాన్ని మనం ఏం ప్రశ్నించలేము. కాకపోతే నేను అనుకుంటుంది వారి ప్రకటన మరింత గందరగోళం చేయడంతో, గందరగోళం కన్నా జనసేన యొక్క క్యాడర్ని డిమోరలైజ్ చేస్తుంది. ఇప్పుడు ఎంపీకి కూడా పోటీ చేసే ఆలోచన ఉన్నాను ఇది బీజేపీ వాళ్ళు చెప్తే అంటున్నారంటే అది పెద్ద రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏం కావాలని కోరుకుంటున్నారు? వాళ్ళని అభిమానించే వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కనీసం ముఖ్యమంత్రి కాలేకపోతే ఈసారి పవర్ఫుల్ వ్యక్తి అయినా కావాలి. పవర్ఫుల్ అంటే ఢిల్లీ పోయిన తర్వాత ఇంకేం పవర్ఫుల్ అవుతుంది? రాష్ట్ర రణక్షేత్రాన్ని వదిలేసిన తర్వాత ఇంకేమవుతుంది? అంటే ఆయన పోటీ చేస్తానని చెప్పలా, పెద్దలు చెప్తే ఆలోచిస్తాను అంటున్నాడు. ఆలోచిస్తున్నానంటే ఆప్షన్ ఉన్నట్టే కదా. నేను అనుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంపీగా కంటెస్ట్ చేస్తే చాలా పెద్ద డిఫికల్ట్ అనేది జనసేనకు వచ్చేస్తుంది. ఒక వీక్నెస్ వచ్చేస్తుంది. అంటే రాష్ట్ర క్షేత్రాన్ని వదిలేశారు, ఇంక ఢిల్లీకి వెళ్ళిపోయారు అంటేనే తెలుగుదేశం పార్టీ ఇట్లా కన్విన్స్ చేసేసిందేమో అనే బ్యాడ్ సిగ్నల్ వెళ్తే ఖచ్చితంగా జనసేన సీట్లు మిగతా ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ భూమి మీద ఉండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉండి ఒక మంచి పాత్ర పోషిస్తాడు, భవిష్యత్తులో దాన్ని మార్పుకు దారి తీస్తాడనే మెసేజ్ ఉంటేనే గట్టి పోటీ వస్తుంది జనసేన నుంచి. అలా కాకుండా ఆయన పార్లమెంట్కి పోటీ చేసిన, పార్లమెంట్ అసెంబ్లీకి పోటీ చేసిన ఖచ్చితంగా ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోతుంది. రెండుకి పోటీ చేస్తే ఓడిపోతాడని భయం అనే సిగ్నల్ వెళ్ళిపోతుంది. ఎంపీగా పోటీ చేసి ఎమ్మెల్యే వదులుకుంటే ఇంకా రాష్ట్రాన్ని వదిలేశాడనే భావన వెళ్తే జనసేన మిగిలిన 20 సీట్ల అసెంబ్లీ సీట్ల పైన గెలుపు పైన ఎంతో కొంత ప్రభావం పడే అవకాశాలు ఉంటాయనేది ఆ పార్టీకి నేను అనుకుంటున్నది. అది నిజమైతే. కాబట్టి ఇవి ఇప్పుడు ఒకసారి ఒక అవగాహనకు వచ్చేసిన తర్వాత రోజుకు ఒక ట్విస్ట్ వస్తూ ఉంటే ఇది ఏమంటున్నారంటే జనసేన వాళ్ళు వ్యూహం అంటున్నారు. అంటే జనానికి అర్థం కానివన్నింటినీ వ్యూహం అనేస్తే ఎట్లా? ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ మనలాంటి వాళ్ళకి కానీ జర్నలిస్టులకు కానీ ప్రజలకు కానీ ఎవరికి అర్థం కాని వ్యూహాలు చాలా ప్రమాదం. ఇప్పుడు వ్యూహం ఉండొచ్చు కానీ ఆ వ్యూహం జనానికి కూడా అర్థం కావాలి, ఒక రోజు బట్టి 2 రోజులు. ఎందుకంటే ఆ వ్యూహంలో భాగోళం కావాల్సిన ప్రజలే కదా. అంటే అట్లా ప్రజలకి ఎవరికి అర్థం కాని వ్యూహాలు రచిస్తే అది తిప్పికొట్టే అవకాశాలు ఉంటాయి. ఏమంటుంది ఈ పొత్తు వీళ్ళ వ్యవహార శైలి అవి చూస్తున్నప్పుడు పరస్పరం అనుకూలంగా కాకుండా పరస్పరం బలహీనపరిచేటిగా ముందరకాల బంధం లాగా మారే పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకని పొత్తులకు సంబంధించి ఒక అవకాశవాదం అనే పదం నేను వాడుతున్నాను. ఎందుకంటే మన సభలో వాళ్ళ శ్రేణులు కానీ వీళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారు మోడీ గారి నుంచి? ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు వేధిస్తున్నారు, వ్యతిరేకించండి, ఓడించడానికి ప్రయత్నించండి, తప్పేం లేదు, అది మీ రైట్. కానీ ఈ రాష్ట్రంలో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? బయటికి ఏం చెప్తున్నారు? డబుల్ ఇంజిన్ సర్కార్లు రావాలి, ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో బీజేపీ అనుబంధంగా ఉంటే మంచి, గుడ్, నేను కాదను, గతం ఏమైంది కూడా పక్కన పెట్టేద్దాం. నేను అంటున్నాను సాయి గారు, ఇప్పుడు విభజన చట్టంలో ఏవైతే అమలు కాలేదో వాటిని మోడీ గారిని డిమాండ్ చేయమన్నట్లా. సార్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయలేదు, గతంలో మనం బాగా కొంత చేసినాము, ఈ మిగిలిన పెండింగ్ ఉన్నవన్నీ చేయాలి. విభజన చట్టం అనే పదం వాడడానికి కూడా ముగ్గురు సిద్ధపల్ల. నరేంద్ర మోడీ గారు సిద్ధపల్ల, పవన్ కళ్యాణ్ గారు సిద్ధపల్ల, చంద్రబాబు నాయుడు గారు సిద్ధపల్ల. విభజన చట్టమే కదా మనకు కీలకం. విభజన చట్టంలో ఇంకా రైల్వే జోన్ సమస్య ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది, పోలవరం సమస్య ఉంది, ఏమీ చేయలేదన్ను. గందరగోళం అయితే ఉంది కదా. అవి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీ సమస్య ఉంది, రాజధానికి సంబంధించిన అంశాలనే కొన్ని తప్పులు ఎట్లనే ఉన్నాయి. కానీ ఇవేవి కూడా మాట్లాడి జగన్ గారు సరిగ్గా చేయలేదు, మీరు సహకరించండి, మాకు న్యాయం చేయండి అనే పదం చంద్రబాబు నాయుడు గారి నుంచి అడగలేదు, పవన్ కళ్యాణ్ గారి నుంచి అడగలేదు. ఇంకా హామీ ఇచ్చాయనట్టు హామీ ఇస్తాడు. ఇట్లాంటి చూసుకున్నప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అనే దానికి ఒక రీజన్ కనపడట్లేదు. ఆ ప్రథమ సభ ఇంకా నరేంద్ర మోడీ గారు వస్తారో మనకు తెలియదు. ఫస్ట్ సభలోనే ఈ వీక్నెస్ మనకు కనిపిస్తుంది. రెండోది ఉల్టా స్టేట్మెంట్లు. వీళ్ళిద్దరేమో శర్మిలా గారిని జగన్ గారు అన్యాయం చేశారంటారు, ఆయనేమో ఇద్దరు కలిసి రాజకీయాలు చేస్తున్నారు అంటాడు. కలిసి రాజకీయం చేసే వాళ్ళు కలిసి కదా ఉంటారు, అన్యాయం ఏడు చేస్తాడు. ఉల్టా స్టేట్మెంట్లు కదా ఇవన్నీ మనకు గందరగోళానికి కారిస్తుంది. మొత్తం మీద ఈ పొత్తు సరైన స్థితిలో ఇంకా 4 రోజులు ఉందనుకుంటే అది లేట్ అయ్యేసరికి ఇంకా మరింత ప్రాబ్లమేటిక్ గా తయారవుతుంది. ఈ పొత్తు కానీ కంక్లూడ్ చేసుకోకపోతే మాత్రం త్వరగా ఖచ్చితంగా అది బలం కన్నా ఆ పార్టీని వీక్ చేయడం 3 పార్టీలకు ఒక ముందరకాల బంధంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. రైట్. శ్రీధర్ గారు ఏమనుకుంటున్నారు? ఈ పరిణామాలు మీకు సంతోషం ఇస్తున్నాయా, భయం వేస్తుందా? సాయి గారు, మాకు సంతోషమా భయమా అనేది కాదు, కానీ మేము ఫస్ట్ నుంచి కూడా వీళ్ళందరూ కలిసి పోటీ చేయాలనే జగన్ గారు 1.5 year 2 years నుంచి చెప్తున్నారు. వీళ్ళందరూ కలిసే ఉన్నారు, ఎప్పుడు విడిపోలా. ప్రజల్ని మోసం చేయటానికి విడిపోయినట్టు నటించారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజల్ని మళ్ళీ మోసం చేయటానికే కలిసినట్టు నటిస్తున్నారు. ఇప్పుడు రాపా సత్యనారాయణ గారు మాట్లాడుతా
సుజనా చౌదరి గారు నిన్నగాక మొన్న వచ్చారు అని చెప్తున్నారు. సరే, నిన్నగాక మొన్న వచ్చినప్పుడు ఆ వచ్చిన రోజున ఖండించి ఉండాలి కదా. ఆ 3 ఎంపీలు 4 ఎంపీలు వచ్చిన రోజున వీళ్ళు తెలుగుదేశం కోసం పనిచేస్తారు, మన కోసం పనిచేయరు అని చెప్పి ఏ రోజు చెప్పలేదు వాళ్ళు. అలాగే ఈ పరిస్థితి ఏంటంటే అండి, వీళ్ళ పరిస్థితి ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనేది, బీజేపీ క్యాండిడేట్స్ ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనేది తెలుగుదేశం చంద్రబాబు నిర్ణయిస్తారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేయాలంటే అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కోఆపరేట్ చేస్తే అదే సరే నుంచోండి నేను సిగ్నల్ ఇస్తున్నానంటే కానీ పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి అక్కడ నుంచోలేని పరిస్థితి, ఏది సీట్ కేటాయించిన తర్వాత కూడా. అలాగే అమిత్ షా గారు ఢిల్లీ నుంచి ఓకే పవన్ కళ్యాణ్ దాదా కాకినాడకి అంటే అప్పుడు కాకినాడకి వేస్తారంట. అంటే వీళ్ళకి ఒక ప్రిన్సిపల్ లేదు, ఒక ఫండమెంటల్గా ఒక ఆలోచన లేదు, లేదా ఒక మినిమం ఒక ప్రోగ్రామ్, ఏది జనాలకి ఏ విధంగా కన్విన్స్ చేద్దాము, ఓటు ఏ విధంగా అడుగుదాము, లేకపోతే అసలు ప్రజలకు ఏం మంచి చేద్దాము అనే ఒక ఎజెండా లేదు. సో జస్ట్ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అధికారం. ఈ అధికారం కోసం 190 చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఏం చెబుతుంది, మేము ఫ్రీబీస్కి వ్యతిరేకం, వెల్ఫేర్ స్కీమ్స్కి వ్యతిరేకం అని చెప్తుంది. కానీ ఎవరితో వచ్చి పెట్టుకుంటున్నారు? చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు, మీకు ఏది కావాలంటే అది ఫ్రీ, కిలో బంగారం దగ్గర నుంచి బెంజ్ కార్ల దగ్గర నుంచి ఇల్లు కావాలని అన్ని ఫ్రీ చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, అవసరమైతేనేమో ఆయన ఎవరిని తీసుకొస్తారు, చెగువీర అని చెప్పి ఆయన తీసుకొస్తారు, లేదా కాసేపు ఆగి రాముని తీసుకొస్తారు. సో సందర్భాన్ని బట్టి ఆ క్షణానికి ఆ మాట గడిచిపోతే చాలు అనేది ఈ కూటమి ఉద్దేశం. ఎవరికి కూడా ఇప్పుడు మీరు ఇందాక మీటింగ్లో చెప్పినట్టు పురుషోత్తం రెడ్డి గారు, మోడీ గారు ఏం చెప్తున్నారు, షర్మిల జగన్ ఒకటే, వాళ్ళిద్దరూ వేరు కాదని చెప్పి మోడీ గారు చెప్తున్నారు. చంద్రబాబు గారు ఏం చెప్తారు, షర్మిలాని బయటపడేశారని చెప్తారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు, ఒకనొక మీటింగ్లో, ఈ మీటింగ్లో, పక్కన మీటింగ్లో గోడకేసి కొట్టారని చెప్తారు. అసలు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఏమైనా ఉందా? అసలు ప్రజలకు ఏం చేద్దాం, నెక్స్ట్ 5 yearsలో ఏం చేద్దాం? పోనీ 2014 నుంచి 2019 వరకు ఏం చేసాం? పోనీ 2014 నుంచి 2024 వరకు బీజేపీ అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం చేసామని చెప్పాలి కదా. మాట్లాడితే బీజేపీ వాళ్ళు ఏం చెప్తారంటే ఎన్ఐటి ఇచ్చాము, IIIT ఇచ్చాము, ఐఐటి ఇచ్చాము, ఐఐఎం ఇచ్చామని చెప్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికి సపరేట్గా ఏమైనా ఇచ్చారా? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు, అలాగే మనకు కూడా ఇస్తున్నారు, లేదా మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సినవి ఇస్తున్నారు. పోనీ ఎడిషనల్గా ఏమి ఇచ్చారు? ఎడిషనల్గా ఏమైనా ఇచ్చారంటే చెప్పాలి, ఫలానా కేవలం వెనకబడిన రాష్ట్రం కాబట్టి మంచి చేద్దామన్న ఉద్దేశంతో ఈ పని చేశాము, సో మా పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పాలి. పోనీ ఇంకా ఇన్ డెప్త్కి వెళ్తే ఇప్పుడు వాళ్ళు తీసుకునే సీట్ల గురించి రాపా సత్యనారాయణ గారు చాలా మొహమాట పడ్డారు. పాడేరు ఇచ్చారు, శ్రీకాకుళం ఇచ్చారండి. శ్రీకాకుళంలో కనీసం వాళ్ళు జెండా పట్టుకునే వాళ్ళు 10 మంది ఉన్నారో లేదో నాకైతే తెలియదు. కైగ్లూరు గురించి చెప్పేశారు, తర్వాత విజయవాడ వెస్ట్ గురించి చెప్పారు, తర్వాత బద్వేల్ గురించి చెప్పారు. బద్వేల్లో మొన్న తెలుగుదేశం పోటీ చేయకపోయినా తెలుగుదేశం శ్రేణులు మొత్తం ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం చూసాము. జమ్మలమడుగు ఇస్తున్నారు, ధర్మవరం ఇస్తున్నారు. సో ధర్మవరంలో అసలు 4.5 సంవత్సరాల క్రితం పార్టీలో చేరినటువంటి వరదాపురం సూరి కనీసం 4 సంవత్సరాల పాటు అక్కడ ఎలాంటి యాక్టివిటీ చేయలే పార్టీకి. సో వీళ్ళ నిబద్ధత ఏంటి? ఎందుకు అసలు వీళ్ళు రేపు పొద్దున ఒకవేళ గెలిచిన ఏ పార్టీకి పనిచేస్తారో కూడా తెలియకుండా వాళ్ళే క్యాండిడేట్లు ఎవరు డిసైడ్ చేస్తారు? చంద్రబాబు డిసైడ్ చేస్తారు వీళ్ళ క్యాండిడేట్లు. అదేం ఉద్దేశం? సో అట్లాగే ఇక్కడ ముఖ్యంగా మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే అండి, ఈ అలయన్స్ అనేది టోటల్ ఫెయిల్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ గొడవ చేస్తాడు. వంశీకృష్ణ శ్రీనివాస్ అని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఉన్న అతన్ని తీసుకుంటారు. ఆయన్ని వైజాగ్లో ఒక సీట్ ఇస్తే వైజాగ్లో ఉన్న జనసేన శ్రేణులు ఆయనకు ఒప్పుకోరు. సో ఇక్కడ ఇట్లాంటి మొత్తం చాలా చోట్ల ఇక్కడ ఇష్యూ ఏంటంటే పారాషూట్ వేసుకొని దిగిపోయిన లీడర్స్కి టికెట్లు ఇవ్వటం, పార్టీ కోసం గట్టిగా పనిచేసిన వాళ్ళనేమో తీసి పక్కన పడేయటం.
ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగునున్న కార్యకర్తలకి దాదాపు 10 నుంచి 12 మందికి ఈ ఎన్నికల్లో సీట్లు ఇస్తున్నాం. ఎందుకు? పార్టీలో రేపొద్దున నాలాంటి వాళ్ళకో ఇంకెవరికైనా అవకాశం వస్తుంది, లేకపోతే ఈ పార్టీని నమ్ముకుంటా ఈ కార్యకర్తకి లేకపోతే ప్రజలకు మంచి సందేశం ఇస్తున్నాం, ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి, లేకపోతే ఒక పాలసీ ఉంది అని చెప్పి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకే ఎందుకు బీజేపీ ఇలా పడిపోతా ఉంది? పక్కనున్న రాష్ట్రం చూస్తా ఉన్నాం, తమిళనాడులో ఆయన పేరు మర్చిపోయాను, అన్నామలై. ఆయన ఉర్రూతులో ఇస్తున్నారని చెప్పి అన్ని పత్రికలు రాస్తాయి. మరి అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రాలో ఎందుకు రాదు? ఆంధ్రాలో 96లో, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, 96లోనో 98లోనో 98లో 16-18% ఓటింగ్ తెచ్చుకొని 5 స్థానాలు గెలిచారు. 99లో 12, అప్పుడు 4, 99లో 12. కాదండి, పార్లమెంట్ పార్లమెంట్లు రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ 4 గెలిచారు. కాదండి, కరీంనగర్, సికింద్రాబాద్, కాకినాడ అండ్ రాజమండ్రి. సో ఇన్ని గెలిచినప్పుడు సో ఆ టెంపో ఎందుకు మెయింటైన్ చేయట్లేరు? ఇప్పుడు దేశవ్యాప్తంగా మేము 400 సీట్లు గెలుచుకుంటున్నాం అనే ఊపు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏంటండి ఈ సీట్లు? విజయనగరం, అరకు, విజయనగరం, అనకాపల్లి, నర్సాపురం ఓకే, రాజమండ్రి ఓకే, తిరుపతి. అసలు ఈ 4 సీట్లలో కనీసం వీళ్ళకి డిపాజిట్లు అయినా ఎప్పుడైనా వచ్చినాయా? వీళ్ళు ఎందుకు వీళ్ళు సాగిలా పడిపోతున్నారు తెలుగుదేశం దగ్గర? ఎందుకు సాగిలా పడిపోవాలి? అసలు పొత్తు తీసుకొని ఏం లాభం? పొత్తు అంటే ఏంటి? వాళ్ళ గురించి మీరు బాధపడుతున్నారు, అది మాకేం బాధ లేదండి. వాళ్ళకి ఇంకో 10 సీట్లు ఇస్తే ప్రజలకు తేరదల్లం అవుతుంది. మాకు ఇప్పుడు 51-52% వస్తుంది, ఇంకో 1%, 2% పెరుగుతుంది. నేను అది కోరుకోవట్లేదు. నేను కోరుకునేది ఏంటంటే ఎదుటి వ్యక్తి సమూజ్జి అయినప్పుడు ఫైట్ చేయడానికి కూడా ఒక ఆనందంగా ఉంటది. సరే, జరిగింది, మంచి జరుగుతుంది, ప్రజలకనే నమ్మకం వస్తుంది ఇప్పుడు డెమోక్రసీలో. అంటే మీరు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చిచ్చు కాదండి, ఉన్న వాస్తవం కదా. ఇప్పుడు 6 సీట్లు ఇచ్చినప్పుడు అది కాదండి, మీ పార్టీలో వాళ్ళకి ఎంతమందికి సీట్లు ఇస్తే గొడవలని ఎంపీలే బయటికి వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలే బయటికి వెళ్ళిపోయారు, చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్ళిపోతున్నారు. మేము సీట్ ఇచ్చింది తర్వాత వెళ్ళిపోయింది ఒకటే ఒక వ్యక్తి, మిగిలిన వాళ్ళకి మేము సీట్లు ఇవ్వము, లేకపోతే వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఒప్పుకోకపోతేనే వెళ్ళిపోయారు. ఇదే రఘురామకృష్ణరాజుకు మీరు చెప్తున్నారు కదా, ఇదే రఘురామకృష్ణరాజు 2014లో నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో 3 మారిస్తేనే నేను పోటీ చేస్తా అంటే పోవై ఉంటే ఉండు, లేదని చెప్పినారు. సత్యనారాయణ గారు చెప్పాలి, అవునా కాదా? సో మా నాయకుడు అలాంటి వాడండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంత కులం, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నవాడు. నాకు నెల్లూరు లోకల్ టికెట్ మా వైఫ్కి ఇస్తేనే నేను పోటీ చేస్తానంటే నువ్వు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, అక్కర్లేదని చెప్పారు. నాకు కావాల్సిన బీసీలు, నాకు కావాల్సిన ముస్లింస్ నాకు ఇచ్చిన మాట అని చెప్తా ఉన్నారు. అంటే అలాంటి లీడర్ కావాలా, లేకపోతే ఎవరు ఒత్తిడి పెడితే వాళ్ళకు వంగిపోయే లీడర్ కావాలా? రైట్. ఇక్కడ రామకృష్ణ గారు, జనసేనకి సంబంధించి ఇప్పుడు అంటే మెయిన్ వచ్చేటప్పటికి ఏదైనా సరే సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ వస్తుంది, అంటే కుల సమీకరణాలు టోటల్గా. ఇప్పుడు జనసేన పరంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలేదు చెప్పింది, 48 అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇచ్చామని, కాపులకి 22, ఇట్లాంటిది ఒక లెక్క ఉంది. మీరు అట్లాంటి ఈక్వేషన్స్తో చూస్తున్నారా? టోటల్ కూటమిగా జట్టు కట్టి ఆ లెక్కలో వీళ్ళకంటే ఎక్కువ ఇచ్చేటటువంటి అవకాశం ఏదన్నా ఉందా? అయ్యో, విషయం ఏంటంటే కూటమికి సంబంధించి పెద్దలు ఆంజనేయ ప్రసాద్ గారు కానీ, శ్రీధర్ రెడ్డి గారు కానీ చాలా విషయాలు ప్రస్తావించారు. మాకు సంబంధించిన విషయాలు చాలా పబ్లిక్ లో పంపించారు. మరి వాటికి మేము సమాధానం చెప్పచ్చండి, చెప్పకూడదు? చెప్పండి, చక్కగా చెప్పండి. ఓకే, హ్యాపీ. వాళ్ళ అన్నింటిలోని కామన్ పాయింట్ ఒకటి చూసింది ఏంటంటే 2-3 పాయింట్లు చూశాను. నేను అంతసేపు ఏమీ వృధా చేయాలనుకోవట్లేదు. ఒకటి, ఇలా ప్రజలకు ఏం చేస్తారు? ప్రజలకు మేము ప్రజాస్వామ్య పునర్నిర్మాణం చేస్తామండి. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ ప్రజాస్వామ్యంలో పేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందువల్ల ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మిస్తాం. అభివృద్ధిలో పేయలేదు, అభివృద్ధిని పునర్నిర్మిస్తాం. ఇక పొత్తులో ఉండేటువంటి మా పార్టీలు ఇదే విషయం ఇదివరకు కూడా చాలా డిబేట్లో నేను చెప్పాను. ఏ సీటు ఎక్కడ నెగ్గుద్ది అనేటువంటిది
ఓకే, మా అంతరంగిక విషయం వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా సానుభూతి అవుతున్నారు. మా కార్యకర్తల గురించి వాళ్ళు చాలా ఉద్వేగదారకమైనటువంటి బాధలు పడడం సరే మంచిదే. వాళ్ళు ఎక్కుతున్నారని మరి వాళ్ళు ఆనందపడండి, నేనేం కాదనను. పొత్తు ఫెయిల్ అన్నారు ఆయన. నిజంగా ఫెయిల్ అయితే ఇంతసేపు మా ఫెయిల్యూర్ గురించి, మా పొత్తు గురించి ఎందుకు చెప్తారో మరి నాకు తెలియదు ఆ విషయం. పొత్తు అనేటువంటిది కంప్లీట్ సక్సెస్. ఎందుకు సక్సెస్ అంటే ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి సీట్లలో ఎక్కడో అరకొర మాత్రమే వివాదాలు వచ్చాయి. రెండు, ఇంకా మిగిలినటువంటి సీట్లలో మా బీజేపీ మిత్రులు పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఎక్కడైనా ఒక వాళ్ళ సీట్లకు సంబంధించి 4-5 ఏళ్ళు ఉంటే పర్లేదు చెప్పండి, వినబడుతోంది. ఎక్కడైనా ఒకవేళ ఈ యొక్క ఇది ఉంటే మా 3 పార్టీలు కలిపి, మా 3 పార్టీల యొక్క అక్కడ నాయకత్వం కలిపి ఖచ్చితంగా దాన్ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తాం. అందులో అనుమానం లేదండి. పొత్తు కంప్లీట్ గా సక్సెస్ అయింది, 100% సక్సెస్ కాబోతుంది. ఇంకేమైనా 1% 10% ఉంటే అందులో ఎటువంటి సంకోచం లేదండి. వాళ్ళు ఎక్కడ ఆనందించాల్సిన అవసరం లేదు మా పొత్తు ఫెయిల్ అయిందని. ఎందువల్ల అంటే ఆల్రెడీ ఇక్కడ ఉండేటువంటి ట్రెండింగ్ కానీ పబ్లిక్ లో మేము చూసేటువంటి, నేను క్షేత్రస్థాయిలో తిరుగుతాను, అలాగే సోషల్ మీడియాలో ఉంటాను, అలాగే డిఫరెంట్ ప్రసార మాధ్యమాల్లో ఉంటాను. నేను చూడనటువంటి ఇదేమీ లేదు. నాకు అక్రాస్ ది స్టేట్ నాకు ఉండే సమాచారం నాకు ఉంటుంది, మా పెద్దలకు ఉంటుంది. నేను దాంట్లోనే చెప్తున్నాను, ఖచ్చితంగా పొత్తు కంప్లీట్ గ్రాండ్ సక్సెస్ వేవ్ ని ఆ రూట్ లో మేము వెళ్తున్నాము. మేము ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తాము అనేటువంటి విధానాన్ని ప్రజలు పక్కాగా నమ్ముతున్నారు, వాళ్ళ నాడు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోని ఈ రోజుకి ఎక్కడైనా మేము టీడీపీ జనసేన పొత్తుండి టీడీపీ సీట్ ఇస్తే వైసీపీ వాళ్ళు జనసేనలో ఈ రోజుకి జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి ఇవాళ కూడా మేము కొంతమంది జాయిన్ చేసుకున్నాం వైసీపీ క్యాడర్. అలా అంటే ఎంత నమ్మకం ఉంటుందండి? ఇవాళ క్యాడర్ 10 మంది అయినారంటే 10 కుటుంబాలు 10 మంది 100 ఓట్లు వాళ్ళు మినిమం. అలా ఎక్కడికక్కడ వేవేంటంటే మాకు అనుకూలంగా ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా సింగిల్ డిజిట్ కి ఎక్కడ పరిమితం అయిపోతాం అనేటువంటి డౌట్ కూడా వాళ్ళకు ఉండి ఉండొచ్చు వీళ్ళందరూ మాట్లాడిన దాన్ని బట్టి. ఇక మేము ప్రజలకి స్పష్టంగా చెప్పాం, మీరన్నట్టుగా ఏకవాక్య తీర్మానం, డబుల్ ఇంజిన్ సర్కారు ఒక్కటే కాదు, అభివృద్ధి అనేటువంటిది పునఃప్రారంభిస్తాము. ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది జరగలేదు. మా పవన్ కళ్యాణ్ గారు అనేక సమావేశాల్లో చెప్పారు, అభివృద్ధి జరగలేదు, ఇండస్ట్రీస్ పోయాయి, ఉద్యోగస్తులను మోసం చేశారు, ఇంకో వర్గాన్ని మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు చెప్తుంటే మీకు తెలిసేవన్నీ మనం 4 రోజులు చెప్పొచ్చు. కాబట్టి అవన్నీ కూడా ఫస్ట్ అన్ని వర్గాలకి కూడా మా మీద నమ్మకం ఏర్పడింది. మేము ఏం చేస్తామో ప్రజలకు నమ్మకం ఏర్పడింది. మా వ్యూహం ఏంటో ప్రజలకు అర్థమవుతుందండి. ఖచ్చితంగా ఎక్కడైనా మిగిలిన సీట్లు ఏం పాటిస్తారు వీళ్ళని ఆలోచిస్తున్నారు. మేము ఆల్రెడీ ఇచ్చినటువంటి చోట్ల ప్రజలు రెడీగా ఉన్నారు. ఓన్లీ బ్యాలెట్లు వేసి లెక్క పెట్టుకోవడం చెప్తే మేము ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ రూట్ లో వెళ్తున్నాము. మా పెద్దలందరూ కూడా దానికి అనుకూలంగానే వెళ్తున్నారు. ఎక్కడైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు నుంచుంటే పార్టీ అధ్యక్షుని అయినటువంటి నియంత్రణ ఆయనకి లేదు. అంతటో నిలబడినప్పటికీ కూడా ఒక వ్యక్తి కాదు అంటే ఆయన ఖచ్చితంగా చేరదీసి ఆయనకి సముచితమైనటువంటి ఆయన అభిప్రాయానికి ప్రాధాన్యతనిచ్చి సముచితమైన గౌరవించేటువంటి విధానం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. నాట్ నియంతృత్వ విధానం, నాట్ కమాండింగ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పార్టిసిపేటరీ సిస్టమ్. భాగస్వామ్య పద్ధతిలో ఆయన విధానం అనేటువంటిది ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రజల కోసం ఈ 3 పార్టీల పొత్తులోని కూడా ఎవరు ఎక్కడ త్యాగం చేస్తామో, ఎవరు ఎక్కడ మార్పు చేసుకుంటాం అనేటువంటిది అక్కడ మా యొక్క విజయ అవకాశాన్ని బట్టి చేసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే పొత్తులో పోటీ చేసినటువంటి పార్టీ అభ్యర్థి బలాబలాలు మాత్రమే పరిగణనలో తీసుకుంటే అవి ఎప్పటికీ మీకు అలాగే కనబడుతుంది. పాకా సత్యనారాయణ గారు వచ్చి ఎక్కడ నిలబడినా 3 పార్టీలు కలిసి ఖచ్చితంగా పనిచేస్తే ఆయనకి విజయాన్ని చేకూర్చుతారు. అలా 3 పార్టీల కార్యకర్తలు, 3 పార్టీల నాయకులు, 3 పార్టీల శ్రేణులు కూడా ఈ కూటమిలో ఏ పర్సన్ కి ఇచ్చినా, ఏ పార్టీ పర్సన్ కి ఇచ్చినా ఎక్కించడానికి ప్రిపేర్డ్. అందులో అనుమానం అయితే లేదు. ఇంకా ఈ పార్టీకి బూత్ లో మెంబర్లు లేరు, ఆ పార్టీకి సరైనటువంటి సిస్టమ్ లేదు, ఈ పార్టీకి జెండా పట్టుకునే వాళ్ళు లేరు. ఇవన్నీ కూడా అంటే వాళ్ళంతా బాధపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి దానికి సంబంధించి సరైన మెకానిజం, వ్యూహాత్మకమైన అడుగులు మా దగ్గర ఉన్నాయి, మా కూటమి దగ్గర ఉన్నాయి, మా జనసేన పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. ఇక ఎప్పుడైనా కానీ మా నిర్ణయం వ్యూహాత్మకమే. పవన్ కళ్యాణ్ గారు ఎంపీ పోటీ చేస్తే ఏంటి అని ఒక విషయం.
పవన్ కళ్యాణ్ గారు ఎంపీ పోటీ చేస్తే ఏంటని అనుకుంటున్నారు. ఈ రోజుని బీహార్ కానీ, లేకపోతే గోవా కానీ, లేకపోతే ఇంకొక యూపీ కానీ, ఇలాంటి తదితర రాష్ట్రాల్లో చూడండి, ఎంపీ అభ్యర్థిగా ఉండేటువంటి వ్యక్తి సీఎం అయినటువంటి సందర్భం మీరు మర్చిపోకూడదు. ఎప్పుడు సీఎం అవుతారు, ఎప్పుడు ఎలా అవుతుంది అనేటువంటిది ఆ రకమైనటువంటి స్ట్రాటజీ అదంతా కూడా. ఎక్కడ ఏ వ్యూహం ఫలిస్తుంది అనేది చెప్పలేము. అందువల్ల ఖచ్చితంగా మేము విజయం సాధించాలి, సక్సెస్ అవ్వాలి. ఈ వైఎస్ఆర్ సిపి మాయలో కానీ ఉచ్చులో కానీ పడి మేము నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రసక్తే లేదు. ఎవరు రెచ్చగొట్టినా, ఎవరు కవ్వించినా ఖచ్చితంగా మేము అనుకున్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం, అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ చేస్తాం, అనుకున్నట్టుగా ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చి సుభిక్ష ఆంధ్రప్రదేశ్, సుస్థిర ఆంధ్రప్రదేశ్, సరైనటువంటి సుస్థిర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ని అందించబోతున్నాం. రైట్. సత్యనారాయణ గారు, ఇక్కడ ఈ సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ అవసరం ఉంటుందా ఉండదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ ఎన్నికలో సోషల్ ఇంజనీరింగ్ యొక్క పాత్ర చాలా విశిష్టంగా ఉంటుంది. కారణం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీని అధిగమించేది సెంటిమెంట్ సోషల్ ఇంజనీరింగ్ మీద ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి తన వైఫల్యాలను తప్పించుకుని తిరిగి తన యొక్క స్థానాలను నిలబెట్టుకోవడం కోసం సోషల్ ఇంజనీరింగ్ని అతను ఈ ఎన్నికలో వాడుతున్నాడు. ఎప్పుడైతే నూతన సామాజిక వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాడో ఆ సమాజం ఒక రకమైన ఆలోచనలో పడిపోతుంది. మాకింతవరకు అవకాశం రానటువంటి అవకాశం పలానా పార్టీ ఇచ్చింది కాబట్టి దాన్ని మనం గెలిపించుకోకపోతే మన యొక్క అస్తిత్వానికి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనమంతా పరిపాలన, అవినీతి, అక్రమాలు ఇవన్నీ పక్కన పోయి మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలన్నటువంటి ఒక కసితో పనిచేసేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి అతను ఈ ఎన్నికకి అతను ఉపయోగించింది సోషల్ ఇంజనీరింగ్. కాబట్టి ఎక్కువ శాతం అతను ఇటీవల అతని యొక్క ప్రామాణికం ఏంటంటే సోషల్ సర్వే కండక్ట్ చేసి అది రిలీజ్ చేయలేదు. ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేయలేదు. కాబట్టి ప్రభుత్వం దగ్గర ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గాల యొక్క జనాభా దామాషా నిష్పత్తి అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఆ నిష్పత్తి ఆధారంగా ఈ యొక్క అభ్యర్థులు ఎంపిక జరిగినప్పుడు పరిపాలన లేదా అకృత్యాలు, అక్రమాలు లేదా ఇతర విషయాలన్నీ కూడా పక్కకు పోతాయి. దీనికే ప్రధానమైనటువంటి అంశం ఎదురుకు వస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే 1989 ఎన్టీ రామారావు గారు ఓడిపోవడం. రామారావు గారి మీద అవతల క్యాండిడేట్ లేడు. ఎన్టీ రామారావుకి అవతల అసలు సీఎం క్యాండిడేట్ లేడు. ఎన్టీ రామారావు గారు ₹2 బియ్యం ఇంప్లిమెంట్ చేశాడు. బీసీలకు 33% రిజర్వేషన్ ఇచ్చాడు. ఫస్ట్ టైం అప్పుడు వెల్ఫేర్ స్కీమ్ స్టార్ట్ చేసి ఆ రోజుల్లో ₹300 కోట్ల ప్రత్యేకంగా దానికి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేశాడు. అయినా 89 ఎన్నికల్లో రంగా మరణం ఆధారంగా రామారావు ఓడిపోయాడు. ఒక కాపు సామాజిక వర్గంలో వచ్చినటువంటి ఒక పెనుమార్పు. అంటే ఇది సోషల్ ఇంజనీరింగ్ లో ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయే ప్రమాదం. కాబట్టి అతను ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఇందాక మీకు నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం చెప్పాం. మీకు ఇంకా టైం ఉంది కాబట్టి రెక్టిఫై చేసుకోవడానికి కావాల్సినటువంటి విషయాలకు కూడా దీనికి సంబంధించిన విషయాలు అంటే ఇంతవరకు జరిగిన విషయాలు ఇది ఈ రకంగా ఉంది. గెలుపుకు సంబంధించినటువంటి ఆలోచనతో మీ అదరికి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చెప్పినటువంటి విషయాన్ని నేను తిరగేసి కూడా చెప్పగలను. వైసీపీకి లబ్ధి చేయడం కోసం బీజేపీ పరోక్షంగా ఈ కూటమిని పాడు చేస్తుందా అంటే పరోక్షంగా అంగీకరిస్తుందా అంటే ఒప్పుకుంటాడైనా తెలియకుండా ఇందులో దూరి మిత్ర లాభము మిత్ర భేదం అని చెప్పి ఈ కావాల్సినటువంటి సీట్లు తీసుకుని 10 సీట్లు వైసీపీకి అప్పచెప్పేయడం కోసం మోడీ గారు, అమిత్ షా గారు ప్రయత్నం చేస్తున్నారు. ఉండదు. కాబట్టి ఎటైనా చెప్పొచ్చు దీన్ని మాట్లాడటానికి. మా మిత్రుడు రామకృష్ణ ఇప్పుడు జనసేన గురించి ఆయన మాట్లాడటంలో అసలు ఈ కూటమి ఏర్పడటానికి ప్రధానమైన కారకుడు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో వారు చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి దీన్ని కూటమిని ఏర్పాటు చేయడంలో చాలా విశిష్టమైనటువంటి పాత్ర ఆయన తీసుకున్నారు. కాబట్టి ఆయన కంటెస్ట్ చేస్తానన్నటువంటి సీట్ల నుంచి ఆయనకి అలాట్ చేసిన సీట్ల నుంచి అన్ని వదులుకుంటూ వెనక్కి వచ్చాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి కోసం ఖచ్చితంగా తాను వ్యక్తిగతంగా కూడా త్యాగం చేయాలనే నిర్ణయాన్ని తాను వెళ్ళడం. చంద్రబాబు నాయుడు గారు ప్రొఫెషనల్ పొలిటీషియన్. ఆయన వచ్చినటువంటి లాభాన్ని ఏ రకంగా కూడా ఆర్జించాలనేటువంటి ప్రయత్నం ఉండాలి. దాన్ని మనం స్వాగతించాలి కూడా. ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణం అది. ఆ పార్టీని నిలబెట్టుకోవడం కోసం అతను పనిచేసే ప్రయత్నం ఉంటుంది. కానీ
మన ప్రయత్నం ఏంటి, మనం ఎంతవరకు ఉంటాం అన్నది కూడా మేము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నీ ఉంటాయి. రైట్, ఇందాక ప్లాట్ఫామ్ మీద డిఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రంలో 2018 నుంచి వారు ఎందుకు విడిపోయారు, 2024లో తాము ఎందుకు కలవాల్సి వచ్చింది, ఈ రాష్ట్రం నుంచి వారు ఆశించిన ఫలితం ఏంటి, కేంద్రం నుంచి వారు రాబట్టవలసిన అవసరం ఏంటి, వీటన్నిటి మీద కూడా కొంత చర్చ జరిగి ఉండాల్సింది, జరగలేదు. కానీ మేము జరగబోయేటటువంటి సభల్లో దానికి సంబంధించినటువంటి విషయం కూడా మేము మొన్ననే దానికి సంబంధించిన నోట్ కూడా మేము ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఈ రాష్ట్ర బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి నేను మళ్ళీ కన్వీనర్గా మళ్ళీ నేను పనిచేస్తున్నాను. కాబట్టి మళ్ళీ మేము కూడా దానికి సంబంధించినటువంటి విషయాలు చేస్తాం. ఇందులో ప్రశ్న కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలకి బీజేపీ బాధ్యత వహిస్తుందా, జనసేన దానికి గ్యారంటీ ఇస్తుందా, లేదా మీ ఆలోచనలు ఏంటి అనేటటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. మేము దాఖలు చేసేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా మేము రాబోయేటటువంటి ఒక వారం రోజుల్లో మేము ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసేటటువంటి సందర్భాల్లో మేము ప్రసార మాధ్యమాల ద్వారా దీన్ని మేము రాష్ట్ర ప్రధానికని తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనే దాన్ని డిబేట్కి శ్రీధర్ బాబు గారితో నేను విడిగా కూర్చోగలను. ఏం చేసాం, మేము అదనంగా ఏం చేసాం, ఈ రాష్ట్రానికి ఉన్న లోటు బడ్జెట్ ఏ రకంగా వచ్చింది, ఎడిషనల్గా ఏం చేసాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని కారణంగా ఆగిపోయినటువంటి కేంద్ర ప్రాజెక్టుల మీద నివేదిక కూడా ఇస్తాం. 42% డెవల్యూషన్ ఫండ్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాం. అనేక రైల్వే ప్రాజెక్ట్స్ అయిపోయింది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు అలాట్ చేసినటువంటి ల్యాండ్, డిస్ప్యూటెడ్ ల్యాండ్ వల్ల అక్కడ జోన్ కట్టడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటాం. ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి వల్ల జరిగేటటువంటి లబ్ధిని మేము పణంగా పెట్టి ఓటు అడిగేటటువంటి పరిస్థితికి వెళ్తామని చెప్పి ద్వారా తెలియజేస్తాం. మంచి పాయింట్. ఫైనల్ గా శ్రీధర్ గారు. సాయి గారు, రాపాక సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఈ ఎలక్షన్ లోనే జగన్ గారు సోషల్ ఇంజనీరింగ్ అని మొదలెట్టారు అంటున్నారు. కాదండి, 2019లోనే జగన్ గారు ఈ స్ట్రాటజీ అమలు చేశారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ ప్లస్ ఒక పార్లమెంట్ ఉంటాయి, 8. ఈ 8లో రిజర్వేషన్ పోగా ఖచ్చితంగా ఒక బీసీ ఒక మహిళకు ఉండాలి, ఒక బీసీ అండ్ ఒక మహిళ, లేదా బీసీనే మహిళ అవ్వచ్చు. ఈ విధంగా ఉండాలి అని చెప్పి అత్యధిక చోట్ల చేయగలిగామండి. సో అప్పుడున్న కొన్ని కంపల్షన్స్ వలన మనం కొన్ని పార్లమెంట్స్ లో చేయలేకపోయాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నంద్యాల చేయలేకపోయాం. ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా ఒక మహిళ ఒక బీసీ ఉండేటట్టు చూసుకున్నాము. ఎక్కడైతే పాసిబిలిటీ లేదో అక్కడ ఆగిపోయింది. అలాగే మాకు ఈ కూటమి సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. వాళ్ళు కలిసి పోటీ చేస్తేనే మా బలం ఏంటో కూడా ప్రజలకు తెలుస్తుంది. మేము ఇవాళకు కూడా చెప్తా ఉన్నాం, 2014 నుంచి 2019 పాలన వాళ్ళు తీసుకురాగలరా, వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా ఒప్పించగలరు అనే దాన్ని తీసి మేము పక్కన పెడితే మేము ధైర్యంగా చెప్తున్నాం, 2019 నుంచి 2024 వరకు మేము ఏ పాలన అయితే చేశామో ఆ పాలన మళ్ళీ అందిస్తాం. సో అదే డెవలప్మెంట్ లేదు అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. డెవలప్మెంట్ కూడా ఏముంది అనేది ప్రజలకు ఖచ్చితంగా చూపిస్తాం. అలాగే వ్యూహాలు, స్ట్రాటజీస్ అనే పెద్ద పెద్ద మాటలు మా దగ్గర ఉండవండి. ఎందుకోసమంటే మేము కొద్దిగా చదువుకున్న వాళ్ళం, పూర్తిగా అర్థం చేసుకోగలం మా నాయకుడు ఏం మాట్లాడుతున్నా అనేది. సో ఖచ్చితంగా అయితే ఒకటైతే మేము చెప్పగలం, పవన్ కళ్యాణ్ సీటు ఎవరో పక్కన వాళ్ళు డిసైడ్ చేయాలి, బీజేపీ క్యాండిడేట్స్ చంద్రబాబు డిసైడ్ చేయాలి. ఈ విధంగా పొత్తు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది, ఆంధ్రప్రదేశ్ యాక్సెప్ట్ చేస్తారనేది కాలం ఇంకొక 65 రోజులు 70 రోజుల్లో నిర్ణయించుకోతున్నారు. ఫైనల్ గా పురుషోత్తం రెడ్డి గారు. సాయి గారు, జనసేన ప్రతినిధి మాట్లాడిన దాంట్లో ఒక సినిమాటిక్ కనిపిస్తుంది నాకు. మా గురించి మాట్లాడతారంటే టాపిక్ ఏమో గురించి కదా, ఈరోజు టాపికే జనసేన పవన్ కళ్యాణ్ పార్లమెంటు, ఇంకా ఆయన గురించి మాట్లాడుకుని వేరే విషయాలు ఎట్లా మాట్లాడతాం. రెండోది, ప్రధాన ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులు ఉత్తరప్రదేశ్ ఏదో చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే, మీరు 21 సీట్లో పోటీ చేస్తారు, 21 మీరు గెలిచారంటే తెలుగుదేశం 148 గెలుస్తుంది కదా. 148 మీరు తెలుగుదేశం మీరే పాత్ర పోషించేది, మళ్ళీ ఏంది అయ్యేది? ఎప్పుడు అవుతారంటే, మీరు 21 గెలిచి వాళ్ళు 10 గెలిచేసి తెలుగుదేశం ఒక 60-70 పడిపోయింది అనుకో, అప్పుడు మీరు చక్రం చెప్తారు. అంటే దాన్ని ఒప్పుకున్నారంటే 70 సీట్ల ఫస్టే జగన్కి ఇచ్చేస్తున్నారు అనమాట, ఇండైరెక్ట్ గా. కాబట్టి ఈ స్ట్రాటజీ గందరగోళం, మీ గందరగోళాన్ని తీసుకొచ్చి జనాన్ని పెడుతున్నారు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి, సమాన ప్రాతినిధ్యం, ఇవన్నీ మీరే మాట్లాడేస్తారు. మళ్ళీ జనం అడిగితే వీళ్ళందరూ జగన్ వెనకాల ఉన్నాడని అనేస్తారు. మీరే కదా పవర్ షేరింగ్,
కలిసి నడుస్తాము, డిసైడ్ చేస్తాము అన్ని మాట్లాడేసి ఇప్పుడు ఏమంటారు ఇండైరెక్ట్ గా ముఖ్యమంత్రులు అయిపోయారు ఎంపీలు అంటున్నారు. దాని మీద జనానికి ఆశలు రావాలి ముఖ్యమంత్రులు అని. ఆ 21 సీట్లు వాళ్ళు 140 సీట్లు ఎట్ట మీరు రెండోది ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరణ ఎట్ట చేస్తారు? ఆ ప్రభుత్వంలో మీ పాత్ర ఉండదు, వాళ్ళు ఇస్తే తప్ప పాత్ర ఉండదు. అన్నిటికన్నా మీ సాయి గారు గవర్నర్ 2018 జనవరి నరసింహన్ గారు ఈ పెరడ్లో మాట్లాడుతూ నా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ ఆమోదించినటువంటి నోటు 15,000 కోట్ల రూపాయలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టిందన్నాడు. 15,000 కోట్లు కేబినెట్ ఆమోదించిన నోట్ అది. వీళ్ళేమంటారు, జగన్ వచ్చేసి 1,000 కోట్ల రూపాయల పరిస్థితి తరివేసినాడు అంటాడు. అసలు మీ ప్రభుత్వం తెచ్చిందే 15,000 కోట్లు, ఇంక తరివేసి 5 లక్షల కోట్లు తరివేసినాడు, 100 కంపెనీలు తరివేసినాడు. ఇది ఒక ఊత పదం లాగా మారిపోయింది. కాబట్టి ఇట్లాంటి కాకుండా ప్రాక్టికల్ గా ఉంటే వాళ్ళకి మంచిది, లేకపోతే ఇట్లే ఉన్నారంటే అది నాన్ ప్రాక్టికల్ గా ఉంటుంది. మాత్రం ఆ గందరగోళం మాత్రం వీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. అది భవిష్యత్తులో కొనసాగితే వారికి నష్టం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన విషయంలో ప్రజలు నిర్ణయిస్తారు. పాయింట్ ఏంటంటే ఎన్నికల్లో స్ట్రాటజీస్ కరెక్ట్గా ఉండాలి. ఎన్నికల స్ట్రాటజీస్ గెలిపించచ్చు, ఓడించచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ జగన్మోహన్ రెడ్డి తన బలహీనతను వెనక్కి నెడుతున్నాడు కదా. సిద్ధం సభలతో కార్యకర్తలందరూ కొంత గందరగోళం ఉండేవాళ్ళు మళ్ళీ యాక్టివేట్ చేశాడు. ఇప్పుడు బస్ యాత్ర పేరుతో మళ్ళీ కార్యకర్తలు, ఇది ఏ పార్టీ అయినా స్ట్రాటజీగా రూపొందిస్తే సైన్యం రెడీగా ఉంటుంది. యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది అల్టిమేట్ గా ప్రజలు. కానీ పార్టీ బాధ్యత ఏంటంటే సైన్యాన్ని సిద్ధం, ఆ సైన్యాన్ని సిద్ధం చేయడంలో అధికార పార్టీ ఖచ్చితంగా మిగతా 2 పార్టీలు 3 పార్టీలతో ఫార్వర్డ్ లో ఉంది. వీళ్ళు పొత్తుల్లో కారణంగా ఇంకా గందరగోళం, ఇద్దరు కలిసి వచ్చారంటే అప్పుడు ఏమవుతుందని చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీధర్ గారు, రామకృష్ణ గారు, సత్యనారాయణ గారు, పురుషోత్తమ రెడ్డి గారు, ఇది పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే రాజకీయం అన్నటువంటిది వాడి వేడి పెరగడమే కాదు, అదే సందర్భంలో ఎత్తులు పై ఎత్తుల మధ్య నడుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేసినటువంటి ఎత్తు అద్భుతమైనటువంటి వ్యూహం అన్నటువంటిది ప్రతి జనసేన కార్యకర్త నమ్ముతున్నారు. అది ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుంది అన్నటువంటిది రేపు రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.